రేబిస్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రతి 9 నిమిషాలకు ఒకరి ప్రాణం తీస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఈ మరణాల్లో 3వ వంతు భారత్లోనే జరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కోట్లాది వీధి కుక్కలు ఈ సమస్యకు పెద్ద కారణమవుతున్నాయి. సెప్టెంబర్ 28 ప్రపంచ రేబిస్ దినోత్సవ సందర్భంగా WHO కీలక సలహాలిచ్చింది. కుక్కలకు టీకాలు వేయటం, కుక్క కాటు జరిగిన వెంటనే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిన్ చికిత్స ఇవ్వటం ద్వారా రేబిస్ ను అడ్డుకోవచ్చని చెప్పింది. చాలా దేశాలు 70% కుక్కలకు టీకాలు వేసి రేబిస్ నియంత్రించాయని గుర్తు చేసింది. భారతదేశంలో 2024లో 37 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. 54 మంది రేబిస్ తో చనిపోయారని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రాం తెలిపింది. 2023లో 286 మరణాలు సంభవించాయని పశు సంవర్ధక విభాగం చెప్పింది. 2030 నాటికి రేబిస్ ను పూర్తిగా తొలగించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఎక్స్ లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం ద్వారా అవగాహన పెంచడం, టీకాలు అందుబాటులో ఉంచడం కోసం పనిచేస్తున్నామని చెప్పారు.